నమస్కారం. ఇవాళ రీనల్ క్రక్లై గురించి మాట్లాడుకుందాం. సాధారణ భాషలో దీన్ని కిడ్నీ స్టోన్స్ అని కూడా అంటారు. ఇవి ఎవరికి వస్తుందంటే హెరిడిటరీ కండిషన్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నప్పుడు వాళ్ళకి రావడమో, లేకపోతే బాగా జంక్ ఫుడ్ తినడం వల్లనో కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఏంటి అంటే హార్ట్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్ అండ్ యాసిడ్ సాల్ట్స్ అన్నమాట. కిడ్నీ లోపలే యూరిన్ లోంచి ఇవి ఇలా డిపాజిట్ అయితే ఉంటాయి. ఒక్కోసారి స్టోన్స్ కిడ్నీలో ఉన్న నెక్స్ట్ పార్ట్ అది యూరేటర్స్ దానిలోకి దిగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ స్టక్ అయిపోయినట్టయితే పూర్తిగా యూరిటర్ కంప్లీట్ గా కవర్ అయి ఉంటే యూరిన్ అసలుకి రాకపోవడము, లేకపోతే చాలా తక్కువ యూరిన్ ఫామ్ అవడమో జరుగుతుంది. ఇలా అయినప్పుడు యూరిన్ కిడ్నీలోకి బ్యాక్ ఫ్లో అయిపోతుంది. పెయిన్ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఈ పెయిన్ వచ్చేసి చాలా షార్ప్ గా ఉంటుంది. రిప్స్ కి సైడ్ గా కానీ, రిప్స్ కింద కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఫీవర్ విత్ చిల్స్ ఉంటుంది. ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ కూడా కనిపిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలంటే ప్రెసెంట్లీ ఉన్న స్టోన్స్ ని ఫ్లష్ అవుట్ చేయాలి. అండ్ అది ఎందుకు ఫామ్ అవుతున్న జెనెటికల్ టెండెన్సీ మనం తగ్గించగలగాలి. ఇది ఒక హోమియోపతిలో మాత్రమే సాధ్యమవుతుందండి. శ్రేష్ఠ హోమియో కేర్ లో ఎవ్రీ పేషెంట్ కి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అండ్ డైట్ హిస్టరీ కన్సిడర్ చేసుకుంటూ బెస్ట్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం. అండ్ శ్రేష్ఠ హోమియో కేర్ లో మీకు కిడ్నీ స్టోన్స్ నుంచి పర్మనెంట్ రిలీఫ్ దొరుకుతుంది.